आदाब नाज़रीन, आप देख रहे हैं SC24x7 न्यूज़ हैदराबाद। आइए डालते हैं आज की खास खबर पर एक नज़र। आदाब नाज़रीन, आप तमाम का इस्तकबाल है SC24x7 न्यूज़ में। चंदानगर पुलिस स्टेशन हुदूद के तहत एक इंतहाई अफसोसनाक वाक़या पेश आया, जहां एक शौहर ने अपनी बीवी और बच्चों का कत्ल करने के बाद खुद भी खुदकशी कर ली। नागाराजू और सुजाता नामी ये जोड़ा गुज़िश्ता सालों से अपने बच्चों के हमरा पापी रेड्डी कॉलोनी में मुक़ीम थे। पुलिस ने बताया कि नागाराजू, जो कि अपनी बीवी के किरदार पर शक कर रहा था, उसने इस शक की बुनियाद पर अपनी बीवी सुजाता और मासूम बच्चों का कत्ल कर दिया और बाद में खुद भी फांसी लेकर खुदकशी कर ली। बीवी और 2 बच्चों के जिस्म पर खैंची से हमला करने के निशानात पाए गए। चंदानगर पुलिस को इस बात की इत्तला मिलने पर वह मुकाम वाक़े पर पहुंचकर एक मुकदमा दर्ज कर लिया और नाशों को बगैर पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल कर दिया और मज़ीद तहक़ीक़ात का आगाज़ कर दिया। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఈరోజు పాపిరెడ్డి కాలనీలో ఒక అపార్ట్మెంట్లో ఏమైందంటే, ఒక ఎదురింటి వాళ్ళు ఫోన్ చేసి ఈ ఇంట్లో నుంచి స్మెల్ వస్తుంది రమ్మనగా పోలీస్ వాళ్ళు వచ్చి బీసీ వచ్చి ఆ హాల్లో ఉన్నటువంటి విండో ఒక అద్దం పలకొట్టి చూడగా దాంట్లో నాగరాజు వాళ్ళ 2 పిల్లలు చనిపోయి కనిపించారు. నాగరాజు అనే అతను ఉరివేసుకొని చనిపోయినట్టుగా అక్కడ కనిపిస్తుంది. ఆ పిల్లలను కింద చెద్దర మీద పండుకోబెట్టి చనిపోయి ఉన్నారు. తర్వాత మేము క్లూస్ టీమ్ అండ్ అందరం ఆఫీసర్స్ వచ్చి ఇంటి యొక్క మెయిన్ డోర్కి సెంట్రల్ లాక్ వేయడం ఉన్నది. దాన్ని పగలగొట్టి చూడగా 2 పిల్లలు, భార్య బెడ్రూమ్లో చనిపోయి ఉన్నది. దాన్ని పరిశీలించి చూడగా ఏమైందంటే, భార్యని 2 పిల్లల్ని కూడా అక్కడ ఉన్నటువంటి కత్తెర ద్వారా పొడిచి చంపినట్టుగా అనిపిస్తుంది. తను ఉరివేసుకొని చనిపోయినట్టుగా తెలుస్తుంది. భర్త భార్య మీద, సుజాత వాళ్ళ మీద అనుమానంతోనే ఇదంతా చేసినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. దాని మీద కేసుగా రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడికి కోహిర్ నుంచి ఇక్కడికి వచ్చి దాదాపుగా 7 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి కూడా ఆమె టైలరింగ్ పనిచేస్తుంది. తనేమో చిన్న లోన మీద బ్రెడ్స్ అమ్మడం జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. Subscribe now and press the bell icon. Never miss an update.